ఈరోజు ఈ వీడియోలో ద నోట్బుక్ అనే మూవీని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఇప్పటి వరకు అయితే మన ఛానల్లోని ఎన్నో లవ్ స్టోరీస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. కానీ ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే ద నోట్బుక్ అనే మూవీలో ఉన్న స్టోరీ మాత్రం ఎంతో బాగుంటుంది. ప్రేమ అంటే ఏమిటో ఈ మూవీ మనకి నేర్పిస్తుంది. అందుకే మనం ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ని చూపిస్తారు. అందులో ఒక పెద్దావిడి ఉంటుంది. ఆ పెద్దావిడిని కలవడానికి ఒక పెద్దతను వస్తాడు. ఈ పెద్దతను ఆ పెద్దావిడి దగ్గరికి వెళ్ళి నేను మీకు ఒక స్టోరీని చెప్తాను అని అంటాడు. ఆ పెద్దావిడి మాత్రం మీరెవరు, ఎందుకు నాతో మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. కానీ ఈ పెద్దాయన మాత్రం నేను చెప్పే కథని ఒక్కసారి వినండి అని అంటాడు. ఇంకా ఈ పెద్దావిడి కూడా సరే చెప్పండి అని ఆ కథని వింటం మొదలు పెడుతుంది. ఇక్కడతో మనకి 1940ని చూపిస్తారు. ఆ సిటీలోని ఒక తిరణాలు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మన హీరోని కూడా చూపిస్తారు. ఇతని పేరు వచ్చేసి రైన్. ఇదే ప్లేస్ లోని ఈ మూవీలో ఉన్న హీరోయిన్ ని కూడా చూపిస్తారు. ఈమె పేరు వచ్చేసి రేచల్. అయితే మన రైన్ రేచల్ ని చూడగానే ప్రేమలో పడిపోతాడు. ఇక రేచల్ వచ్చేసి బాగా డబ్బున్న ఒక పెద్దింటి అమ్మాయి. ఇక్కడికి వాళ్ళ చుట్టాల వాళ్ళ ఇంటికి ఈమె వచ్చింది. అయితే రైన్ రేచల్ దగ్గరికి వెళ్ళి మీరు నాకు చాలా బాగా నచ్చారు, నాతో డేటింగ్ వస్తారా అని అడుగుతాడు. కానీ రేచల్ మాత్రం రైన్ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రేచల్ జెయింట్ వీల్ ఎక్కి తిరుగుతూ ఉంటుంది. రైన్ కూడాని తిరుగుతున్న జెయింట్ వీల్ లోకి దూకేసి రేచల్ పక్కన కూర్చుంటాడు. రేచల్ ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది. కానీ రైన్ మాత్రం ఆ జెయింట్ వీల్ ని పట్టుకుని ఏలాడుతూ మీరు నాతో డేటింగ్ రాకపోతే ఇక్కడి నుంచి నేను దూకి చనిపోతాను అని బెదిరిస్తూ ఉంటాడు. ఇక రేచల్ కూడా సరే నేను మీతో డేటింగ్ కి వస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ రోజు రైన్ రేచల్ దగ్గరికి వెళ్తాడు. ఏంటి రేచల్, నువ్వు నాతో డేటింగ్ కి వస్తానన్నావు కదా, ఏమైంది అని అడిగితేని రేచల్ మాత్రం నువ్వు అందరితో ఇలాగే మాట్లాడుతూ ఉంటావా, ఇంతకీ నా నెంబర్ ఎంత నీ లిస్ట్ లోని అని అడుగుతుంది. అప్పుడు రైన్ లేదండి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మీరంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని చూడగానే నేను ప్రేమలో పడిపోయాను, మీ కళ్ళుని చూస్తుంటే నాకు ఎంతో హాయిగా ఉంది, మీరు నాతో డేటింగ్ కి వస్తానన్నారు కదా, మాట నిలబెట్టుకోండి అని రైన్ అంటాడు. రేచల్ కూడాని సరే అయితే నేను నీకు మాట ఇచ్చాను కదా, ఈ రోజు సాయంత్రం మనం మూవీకి వెళ్దామని అంటుంది. ఆ రోజు సాయంత్రం వీళ్ళిద్దరూ కలిసి మూవీకి వెళ్తారు. ఇక వీళ్ళిద్దరూ హ్యాపీగా మూవీని చూస్తారు. మూవీ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటేని రేచల్ రైన్ తో చెప్తుంది డబ్బున్న వాళ్ళకి ఎప్పుడూ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్నప్పటి నుంచి నాకు కరాటీ క్లాస్ అని ఆ క్లాస్ అని ఈ క్లాస్ అని అసలు ఎంజాయ్ చేయడానికి టైమే ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెడుతూ ఉండేవారు. నేను మూవీ కూడా నా చిన్నప్పుడు ఎప్పుడో నేను థియేటర్లో చూశాను, మళ్ళీ నీ వల్ల ఇప్పుడు నేను మూవీని థియేటర్లో చూశాను అని రేచల్ చెప్తుంది. అయితే ఇక్కడ రైన్ వచ్చేసి ఒక పేదింటి కుర్రవాడు. తర్వాత రైన్ రేచల్ తో అంటాడు నేను చూడండి ఇప్పుడు ఒక పని చేస్తాను అని. రైన్ వెళ్ళి రోడ్డు మీద అడ్డంగా పడుకుని నేను ఎప్పుడు మూవీ చూసినా గానీ ఇలాగ రోడ్డు మీద అడ్డంగా పడుకుని ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూస్తూ ఎంజాయ్ చేసేవాడిని, కొన్నిసార్లు ఇలాగే నిద్రపోయేవాడిని కూడా, మీరు కూడా నాతో పాటు వచ్చి ఒకసారి ఇక్కడ పడుకుని చూడండి, ఈ ఫీల్ చాలా బాగుంటుంది అని అంటేని రేచల్ మాత్రం లేదు అని అంటుంది. అప్పుడు రైన్ అంటాడు అంతేలే, మీరు మాలాగా రోడ్డు మీద కావాలంటే పడుకోలేరు, మీకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మీరు ఫ్రీడమ్ గా బతకలేరు అని రైన్ అంటే రేచల్ కి కోపం వచ్చి రైన్ పక్కన పడుకుని ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటేని కొద్ది సమయం తర్వాత ఆ ప్లేస్ కి ఒక కారు వస్తుంది. ఆ కారు రావడం చూసి వీళ్ళిద్దరూ లెగిచి రోడ్డు నుంచి పక్కకు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అయితే కారులో ఉన్నవాడు వీళ్ళిద్దరిని చూస్తూ మీరిద్దరూ ప్రేమించుకుంటాకి ఇంకెక్కడ చోటు దొరకలేదా అని అంటాడు. ఆ మాటకి రేచల్ ఎంతో బాగా నవ్వుతూ ఉంటుంది. తర్వాత రైన్ రేచల్ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం కలిసి డాన్స్ చేద్దామా అని అడిగితేని రేచల్ కూడా ఓకే అంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఆ రోడ్డు మీదే డాన్స్ చేస్తాడు. రేచల్ కి రైన్ చాలా బాగా నచ్చేస్తాడు. వీళ్ళిద్దరూ కొద్ది రోజుల్లోనే ఎంతో క్లోజ్ అయిపోతారు. ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేనంత క్లోజ్ అయిపోతారు. అయితే ఒక రోజు రాత్రి రేచల్ రైన్ ని చూడకుండా ఉండలేక రైన్ ఇంటికి ఒక గిఫ్ట్ పట్టుకుని వెళ్తుంది. అక్కడ రైన్ వాళ్ళ నాన్నగారు కూడా ఉంటారు. రైన్ వాళ్ళ నాన్నగారు కూడా రేచల్ ని పలకరిస్తాడు. రేచల్ రైన్ కోసం తన సొంతంగా ఒక పెయింటింగ్ ని వేసి తీసుకువెళ్లి ఇస్తుంది. ఆ పెయింటింగ్ ని చూసి రైన్ వాళ్ళ నాన్న కూడాని నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, నువ్వు పెయింటింగ్ బాగా వేసావని మెచ్చుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు కూర్చుని డిన్నర్ కూడా చేస్తారు. రైన్ వాళ్ళ నాన్నకు కూడా రేచల్ నచ్చుతుంది. తర్వాత రేచల్ రైన్ వాళ్ళ ఇంటి నుంచి తిరిగి తన ఇంటికి వచ్చాక రేచల్ వాళ్ళ నాన్న రేచల్ తో అంటాడు ఏంటమ్మా ఆ అబ్బాయి నీకు అంత బాగా నచ్చాడా అని. రేచల్ కూడా అవును నాన్న అని అంటుంది. అప్పుడు రేచల్ వాళ్ళ నాన్న సరే రేపు పొద్దున్న ఆ అబ్బాయిని మన ఇంట్లో భోజనం చేస్తాకి రమ్మను అని అంటాడు. రేచల్ కూడా దానికి ఓకేనా అంటుంది. తర్వాత రోజు రైన్ రేచల్ వాళ్ళ ఇంటికి భోజనం చేస్తాకి వెళ్తాడు. అయితే ఆ ప్లేస్ లోని చాలా డబ్బున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ రైన్ ని చూసి నువ్వేం చేస్తూ ఉంటావు, నీ జీతం ఎంత కట్టని జోకులు వేస్తూ రైన్ ని ఏడిపిస్తూ ఉంటాడు. అప్పుడు రైన్ కోపం వచ్చి ఇలాగ అంటాడు నేను కూడా అనుకుంటే నీ చాలా డబ్బులు సంపాదించగలను, కానీ ఎక్కువ డబ్బులు సంపాదించి బ్యాంకులో వేసుకుని ఆ డబ్బులు ఎక్కడ పోతాయో అని భయపడుతూ ఉండటం నాకు ఇష్టం ఉండదు, అందుకే నాకు ఎంత కావాలో అంతే నేను సంపాదించుకుంటున్నాను అని రైను కరాఖండిగా అందరి మొహం మీద అనేస్తాడు. రైను అలా మాట్లాడేటప్పటికి రేచల్ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ
చూస్తూ ఉంటుంది. అప్పుడు రేచల్ వాళ్ళ అమ్మ రైన్తో అంటుంది, సరే ఇక్కడ ఉన్నంత కాలం నువ్వు రేచల్తో స్నేహం చేస్తావు, మరి ఇక్కడ నుంచి మేము కొన్నాళ్ళలోని వెళ్ళిపోతున్నాము, మరి అప్పుడు నువ్వు ఎలాగ రేచల్ని కలుస్తావు అని అంటుంది. అప్పుడు రైన్ అంటాడు, ఎంతండి ఇక్కడ నుంచి ఒక 2 గంటల ప్రయాణం చేస్తేని మీ ఇల్లు వచ్చేస్తుంది, అలాగే నాకు కావాలి అన్నప్పుడు ఒక 2 గంటల ప్రయాణం చేసి మీ ఇంటికి వచ్చేస్తాను అని అంటాడు. అప్పుడు రేచల్ వాళ్ళ అమ్మ అంటుంది, ఏంటి నీకు రేచల్ చెప్పలేదా, రేచల్ తన పై చదువుల కోసం అమెరికా వెళ్తుంది అని అంటుంది. అది చూసి రేచల్ కూడా ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే రేచల్ కూడా తెలియదు తను అమెరికా వెళ్తున్నట్టు. తన అమ్మ అప్పటికప్పుడే ఆ డిసిషన్ తీసేసుకుంది. అదే రోజు నైటు రైను రేచల్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంకో 2 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు కదా, సరే నా ఫేవరెట్ ప్లేస్ ని నీకు చూపిస్తాను అని రేచల్ ని ఒక పాడుబడిన బంగ్లా దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ బంగ్లా అంటే రైన్ కి చాలా బాగా ఇష్టం. అక్కడ రేచల్ ఆ పాడుబడిన బంగ్లాలో ఉన్న ఒక పాడైపోయిన పియానోని వాయిస్తూ ఉంటుంది. ఈ ప్లేస్ లో వీళ్ళిద్దరూ చాలాసేపు మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత వీళ్ళిద్దరూ ఇదే ప్లేస్ లోని మొదటిసారి ఇంటిమేట్ కూడా అవుతారు. కొద్ది సమయం తర్వాత ఆ ప్లేస్ కి రైన్ ఫ్రెండ్ వస్తాడు. రైన్ ఫ్రెండ్ రైన్ తో అంటాడు, ఏంట్రా మీ ఇద్దరు ఎక్కడున్నాడు, రేచల్ వాళ్ళ అమ్మాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి రేచల్ కోసం నెతుకుతున్నారంట, గమ్ముని ఇంటి దగ్గర పంపించు అని అంటాడు. ఇక రైన్ కూడా రేచల్ ని తీసుకుని రేచల్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రైను రేచల్ ని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేస్తాడు. అప్పుడు రేచల్ తోని వాళ్ళ అమ్మ అంటుంది, నువ్వు ఇంకా ఆ అబ్బాయితో తిరుగుతూ ఆపేయి, ఆ అబ్బాయి మన స్థాయికి సరిపోడు అని అంటూ ఉంటుంది. అప్పుడు రేచల్ అంటుంది, నువ్వు అలా మాట్లాడకమ్మా, నాకు రైన్ అంటే చాలా ఇష్టం, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటేని రేచల్ వాళ్ళ అమ్మ మాత్రం రైన్ గురించి చాలా చెడ్డగా మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా ఒక వైపు నుంచి బయట రైను వింటూ ఉంటాడు. ఒకవైపు రైన్ వింటున్నాడన్న విషయం రేచల్ కూడా చూసి రైన్ దగ్గరికి వెళ్ళి, రైన్ ఇంకో 2 రోజుల్లో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వేసవకాలం సెలవులకి నేను తిరిగి వస్తాను, అప్పుడు మనం మాట్లాడుకుందాము, ముందెక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు రైను రేచల్తో అంటాడు, ఏంటి నువ్వు నన్ను వదిలిచ్చేసుకుందాం అనుకుంటున్నావా, మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండటానికి సంబర్ వరకు ఆగడం ఎందుకు అని రైన్ అంటూ ఉంటే రేచల్ రైన్ మీద ఇసుక్కుని, నీకు ఇక్కడున్న ప్రాబ్లం అర్థం కావటం లేదు అని అంటుంది. అప్పుడు రైన్ కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే రేచల్ వెంటనే రియలైజ్ అయ్యి, నేనేదో పొరపాటున అనేసాను, వెళ్ళకు వెళ్ళకు అని అంటూ ఉంటే రైన్ మాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజే రేచల్ వాళ్ళ అమ్మ 2 రోజుల్లో ఉన్న ప్రయాణం ఈ రోజే పెట్టేస్తుంది. రేచల్ కి సంబంధించిన బట్టలు లగేజ్ అంతా కారులోకి ఎక్కిచ్చేస్తూ ఉంటుంది. రేచల్ తన అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా మనం ఎల్లుండ కదా వెళ్ళాలి, ఇప్పుడే అన్ని ప్యాక్ చేసేస్తున్నాం ఏంటి అని అంటేని, లేదు మనం ఇప్పుడే వెళ్తున్నామని రేచల్ వాళ్ళ అమ్మ అంటేని ఇంకా రేచల్ ఏమీ చేయలేక ఫాస్ట్ గా రైన్ పనిచేస్తున్న ప్లేస్ కి వెళ్తుంది. కానీ అక్కడ రైన్ ఉండడు. రైన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు. రేచల్ రైన్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, నైట్ రైన్ కి నాకు ఒక గొడవ అయింది, అది బ్రేకప్ అయితే కాదు, ఒక చిన్న గొడవ మాత్రమే, రైన్ కి ఇలా చెప్పు, నేను అతన్ని ప్రేమిస్తున్నాను అని, అతను లేకపోతే నేను ఉండలేను అని, అతన్నే పెళ్లి చేసుకుంటాను అని నేను అన్నానని నువ్వు చెప్పు అని రైన్ వాళ్ళ ఫ్రెండ్ కి రేచల్ చెప్తుంది. నెక్స్ట్ సీన్ లోని రైన్ కూడా తన పనిచేసే ప్లేస్ కు వస్తాడు. అప్పుడు రైన్ వాళ్ళ ఫ్రెండ్ రైన్ దగ్గరికి వెళ్ళి, రేచల్ వచ్చి ఇలా చెప్పింది అని చెప్తేని ఇక రైన్ తన బండి తీసుకుని వెంటనే రేచల్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ అప్పటికే రేచల్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి రైన్ ప్రతిరోజు క్రమం తప్పకుండా రేచల్ కోసం లెటర్స్ ని రాస్తూ పంపిస్తూ ఉంటాడు. కానీ అటువైపు నుంచి మాత్రం ఒక్క రిప్లై కూడా ఉండదు. ఇంకా రైన్ కొద్ది రోజుల తర్వాత సిటీకి వెళ్లి అక్కడ పని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే రైన్ కి ఒక అవకాశం వస్తుంది. దేశం మీదకి యుద్ధం వస్తుంది, సైనికులు కావాలి అని ఒక న్యూస్ వస్తేని ఇక రైన్ వాళ్ళ ఫ్రెండ్ సైన్యంలో జాయిన్ అవుతారు. అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలోని రైన్ వాళ్ళ ఫ్రెండ్ చనిపోతాడు. ఇంకొక వైపు రేచల్ ఏమో బాగా చదువుకుని నర్స్ అవుతుంది. అయితే ఒక రోజు రేచల్ నర్స్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఆ యుద్ధంలోని గాయపడిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చే వర్క్ రేచల్ కి వస్తుంది. అయితే అక్కడ ఉన్న ఆర్మీ ఆఫీసర్ లోని ఒక ఆర్మీ ఆఫీసరు రేచల్ తో డైరెక్ట్ గా, నువ్వు నాతో డేటింగ్ కు వస్తావా అని అడుగుతాడు. రేచల్ కూడా ఇతను అచ్చం రైన్ లాగా మాట్లాడుతున్నాడు అని అతనితో డేటింగ్ కి వెళ్తాకి ఒప్పుకుంటుంది. ఇక ఈ ఆర్మీ ఆఫీసర్ వచ్చేసి చాలా డబ్బున్నవాడు. అలాగే ఆర్మీలోని అతనికి హైయెస్ట్ పొజిషన్ ఉంటుంది. ఇంత పలుకుబడి ఉన్నందుకు రేచల్ వాళ్ళ అమ్మాళ్ళు కూడా రేచల్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇంకొక వైపేమో రైను తన మిలిటరీ ఉద్యోగాన్ని పూర్తి చేసుకుని తన ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు రైన్ వాళ్ళ నాన్న కూడా తన దగ్గర ఉన్న సేవింగ్స్ అలాగే గవర్నమెంట్ దగ్గర లోన్ పెట్టి రైన్ కి ఎంతో ఇష్టమైన ఆ పాత బంగ్లాన్ని కొని రైన్ కి ఇచ్చేసి దాన్ని బాగు చేసుకుని నువ్వు అక్కడే హ్యాపీగా ఉండు అని అంటాడు. అయితే రైన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ విషయం ఎలాగన్నా రేచల్ తో చెప్పాలి అని రేచల్ ఉండే ప్లేస్ కి రైన్ వెళ్తాడు. కానీ అక్కడ రేచల్ మాత్రం ఆ ఆర్మీ ఆఫీసర్ తో చాలా క్లోజ్ గా ఉంటుంది. అది రైన్ చూసి షాక్ అయిపోతాడు. అతని గుండె పగిలిపోతుంది. నన్ను రేచల్ మర్చిపోయిందేమో అనుకుని ఇంకా రైన్ బాధపడుతూనే తన ఇంటికి వచ్చేసి తన నాన్న తనకిచ్చిన బిల్డింగ్ ని బాగు చేసుకుంటాం మొదలు పెడతాడు. ఆ ఇల్లు బాగు చేయటం సగం పూర్తయ్యేటప్పటికి రైన్ వాళ్ళ నాన్న కూడా చనిపోతాడు. ఇక్కడ రైను ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే రైన్ కి ఒకే ఒక్కళ్ళు తోడుగా ఉన్నారు, అది కూడా వాళ్ళ నాన్న. ఇప్పుడు అతను కూడా దూరం అయిపోయాడు. ఇంకా తర్వాత రైను ఆ బిల్డింగ్ ని పూర్తిగా కంప్లీట్ చేసి ఆ బిల్డింగ్ సేల్ కి పెడుతున్నాను అని న్యూస్ పేపర్ లో యాడ్ ని ఇస్తాడు. ఆ ఇల్లు చాలా అందంగా ఉంటుంది కాబట్టి
చాలా మంది ఆ బిల్డింగ్ ని కొంటాకి ఇంట్రెస్ట్ చూపిస్తాడు, కానీ రైన్ మాత్రం చివరికి ఆ బిల్డింగ్ అమ్మను అని చెప్పేస్తాడు. ఎంతన్నా గానీ ఆ బిల్డింగ్ తన నాన్న గిఫ్ట్ ఇచ్చాడు కదా, అందుకే రైను అమ్మాలి అనుకుంటున్నా గానీ తన మనసు అమ్మొద్దు అని చెప్తూ ఉంటుంది. ఇంకొక వైపేమో రేచెల్ ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆమె ఎంగేజ్మెంట్ గురించి పేపర్లో కూడా వేస్తారు. రేచెల్ తన ఎంగేజ్మెంట్ యాడ్ పేపర్లో ఎలా ఉందో చూడడానికి పేపర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటేని రైను తన బిల్డింగ్ ని అమ్ముతాను అని పెట్టిన యాడ్ రేచెల్ కి కనపడుతుంది. ఆ యాడ్ చూసిన రేచెల్ కళ్ళు తిరిగి అక్కడికక్కడే కింద పడిపోతుంది. ఆ రోజు ఆ ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత రేచెల్ ఆ ఆర్మీ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి నా మనసేమీ బాగోలేదు, నేను ఒక 2 రోజులు బయటికి వెళ్లి తిరిగి వస్తాను అని అంటేని ఆ ఆర్మీ ఆఫీసర్ కూడా సరే వెళ్ళు అని అంటాడు. ఇంకా రేచెల్ కూడా ఏమాత్రం లేట్ చేయకుండా తన కార్ ని తీసుకుని రైన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత రేచెల్ రైన్ తో మాట్లాడుతూ ఉంటుంది, కానీ రైన్ మాత్రం అసలు ఆమె ఎవరో తెలియనట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు రేచెల్ కి చాలా కోపం వచ్చి నువ్వు ఎలా ఉన్నావో చూద్దామని వచ్చాను, నువ్వేమో ఎలా బిహేవ్ చేస్తున్నావు, నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని రేచెల్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటేని ఆ కారు మాత్రం అక్కడ ఉన్న ఒక చెక్కకి పట్టుకుని ఆగిపోతుంది. ఇంకా అప్పుడు రైన్ కూడా రేచెల్ దగ్గరికి వచ్చి సరే నీతో మాట్లాడతాను ఇంట్లోకి రా అని అంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ చాలా సేపు మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి భోజనం కూడా చేస్తారు. అలాగే చీకటి పడిపోతుంది. వీళ్ళిద్దరూ చాలా రోజుల తర్వాత కలిశారు కాబట్టి చాలా విషయాల గురించి డిస్కస్ చేసుకుంటారు. ఆ రోజు నైట్ చీకటి పడిపోయింది కాబట్టి రేచెల్ సరే నేను ఇంటికి వెళ్తున్నాను అని అంటుంది. అప్పుడు రైన్ అంటాడు మర్చిపోకుండా రేపొద్దున కూడా రా, చాలా ప్లేసులు ఉన్నాయి నీకు చూపించాల్సినవి అని అంటాడు. ఇక్కడి నుంచి సీను ప్రెసెంట్ లోకి వస్తుంది. ప్రెసెంట్ లోని ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్న కథ అంటని పెద్దతను పెద్దవాడితో చెప్తూ ఉంటున్నాడు కదా. కరెక్ట్గా ఇలాగ ఈ కథ చెప్తూ ఉంటేని ఈ పెద్దయిన పిల్లలందరూ ఈ పెద్దయిన కలవడానికి తన దగ్గరికి వస్తాడు. ముందుగా అయితే ఈ పిల్లలందరూని ఈ పెద్దావిడ దగ్గరికి వెళ్ళి ఏమండి బాగున్నారా అని అడుగుతూ ఉంటారు. ఆ పెద్దావిడ కూడా నేను బాగానే ఉన్నాను, సరే నాకు చిన్న పని ఉంది ఇక్కడి నుంచి వెళ్తున్నాను అని చెప్పి ఆ పెద్దావిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వీళ్ళందరూ నీ పెద్దతనంతో అంటారు ఏంటి నాన్న అమ్మ కథ మర్చిపోయింది కదా, ఎందుకు ఆమెకి గుర్తు చేస్తూ ఇక్కడ నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు, మాతో పాటు వచ్చేయని అంటూ ఉంటారు. ఇక్కడ ఈ మూవీలో ఉన్న ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఈ పెద్దతను ఎవరో కాదు, మన మూవీలో ఉన్న హీరోనే. అలాగే ఈ పెద్దావిడ మన మూవీలో ఉన్న హీరోయిన్. అయితే ఈమె గతం మర్చిపోయి ఉంటుంది. అందువలన ఈ పెద్దతను ఎప్పుడు ఈ పెద్దావిడికి గతం గుర్తు చేస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి సీను మళ్ళా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అయితే తర్వాత రోజు కూడా రేచెల్ రైన్ దగ్గరికి వస్తుంది. రైన్ రేచెల్ ని తీసుకుని బోట్ లోని ఒక ప్లేస్ కి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా గట్టిగా వర్షం వస్తూ ఉంటుంది. అప్పుడు రేచెల్ రైన్ తో అంటుంది ఇన్నాళ్లలో నువ్వు నాకు ఒక్క లెటర్ కూడా రాయలేదు, నన్ను మొత్తం మర్చిపోయినట్టే నువ్వు చేశావు, ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటున్నావు, నీ లెటర్ ఒక్కటి నా చేతికి వచ్చినా గానీ మన ఇద్దరి పాటికి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం కదా అని అంటూ ఉంటుంది. అప్పుడు రైన్ అంటాడు నేను లెటర్లు రాయలేదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు వెళ్ళిపోయిన రోజు నుంచి నేను లెటర్లు రాస్తూనే ఉన్నాను. ప్రతిరోజు నేను ఒక్కొక్క లెటర్ రాసి మొత్తం సంవత్సరం వరకు నీకు ప్రతిరోజు ఒక్కొక్క లెటర్ నేను పంపిస్తూనే ఉన్నాను, కానీ నీ దగ్గర నుంచి నాకు ఒక్క రిప్లై కూడా రాలేదు అని అంటాడు. ఇక్కడ రేచెల్ చాలా ఫీల్ అవుతుంది. రైన్ పట్టుకుని చాలా ఏడుస్తుంది. తర్వాత వీళ్ళిద్దరూని రెండోసారి ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ సీన్ లోని రేచెల్ వాళ్ళ అమ్మ రేచెల్ మీద డౌట్ వచ్చి అసలు రేచెల్ ఎక్కడికి వెళ్ళిందా అని రైన్ వాళ్ళ ఇంటికి వచ్చి తలుపు కొడితేని రేచెల్ డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు రేచెల్ వాళ్ళ అమ్మ రేచెల్ తో అంటుంది నీకు కాబోయే హస్బెండ్ నీ గురించి వెతుకుతున్నాడు, నేను చూస్తాను అని అంటున్నాడు, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అంటేని అప్పుడు రేచెల్ అంటుంది అవన్నీ నువ్వు ముందు పక్కన పెట్టు, రైన్ నా కోసం 365 రోజులు ప్రతిరోజు ఒక్కొక్క లెటర్ రాసి పంపిస్తూ ఉంటేని ఆ లెటర్లన్నీ నువ్వు ఎందుకు నాకు ఇవ్వలేదు అని అంటేని అప్పుడు రేచెల్ వాళ్ళ అమ్మ అంటుంది నీ భవిష్యత్తు బాగుండాలని నేను అలా చేశాను, ముందు నువ్వు నాతో పాటు రా అని ఆమె రేచెల్ ని ఒక ప్లేస్ కి తీసుకెళ్తుంది. అక్కడ ఒక వ్యక్తి పని చేస్తూ ఉంటాడు. అతను చూపించి రేచెల్ వాళ్ళ అమ్మ అంటుంది అతను ఎవరో తెలుసా, నేను ప్రేమించిన అబ్బాయి, ఒక 25 సంవత్సరాల క్రితం అతను నేను లెగిచిపోయాము, అప్పుడు పోలీసులు మమ్మల్ని పట్టుకుని నన్ను మా ఇంటి దగ్గర దింపారు, అప్పుడు మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నాకు మీ నాన్నని ఇచ్చి పెళ్లి చేశారు. స్టార్టింగ్ లో నేను చాలా బాధపడేవాడిని, కానీ మీ నాన్న నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాడు, నేను కూడా మీ నాన్నని ప్రేమించాను, నా భవిష్యత్తు చూసావు ఇప్పుడు ఎంత బాగుందో, నేను ఎంతో రిచ్ గా బతుకుతున్నాను, అదే ఆ వ్యక్తినే నేను ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటే ఇప్పుడు కూడా నా భవిష్యత్తు ఇలాగే ఉందును, అందుకే నీ భవిష్యత్తు బాగుండాలి అని ఆ లెటర్స్ ని నేను నీకు ఇవ్వలేదు అని అంటుంది. ఈ మాటలన్నీ వినగానే రేచెల్ కూడా ఆలోచనలో పడుతుంది. తర్వాత రేచెల్ వాళ్ళ అమ్మ రేచెల్ ని రైన్ ఇంటి దగ్గర దింపేసి రేచెల్ చేతిలోని రైన్ రాసిన 365 లెటర్లు కూడా పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రేచెల్ రైన్ దగ్గరికి వెళ్ళి సరే ఇక్కడ నేను చాలా సమయం గడిపాను, నాకు కూడా టైం అవుతుంది, ఎల్లుండి నా పెళ్లి ఉంది అని అంటుంది. అది విన్న రైను షాక్ అయిపోతాడు. రైను చాలా బాధతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి ఇన్నాళ్ళు మనం ఇంతలా ప్రేమించుకున్నాం, ఇదంతా ఫాల్సేనా, ఊరికే మనం టైం పాస్ కి ప్రేమించుకుంటున్నామా, ఎల్లుండ పెళ్లి ఉంది అని అంటున్నావు ఏంటి, అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుంటా లేదా, అంతేలే నాతో ఉంటేని నువ్వు హ్యాపీగా ఉండలేవు ఎందుకంటే నా దగ్గర అన్ని డబ్బులు లేవు కదా అని రైను చాలా బాధతో మాట్లాడుతూ ఉంటే రేచెల్ కూడా రైన్ మీద అరుస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన వాదన పెరిగిపోతుంది. రైన్ కి చాలా కోపం వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, అతన్నే పెళ్లి
పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అని రైన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రేచల్ కూడా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రేచల్ వెళ్లే దారిలోని రైన్ రాసిన ఆ లెటర్లు చదువుకుంటూ వెళ్తుంది. ఆ లెటర్లు చదువుతూ ఉంటే రేచల్ కి రైన్ ని వదులుకోవాలి అని అనిపించదు. తర్వాత రేచల్ ఆ మిలిటరీ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి తనకి రైన్ కి ఉన్న సంబంధం అంతా చెప్తుంది. ఆ మిలిటరీ ఆఫీసర్ కూడా అంతా విని నిర్ణయం అంతా నీ చేతుల్లోనూ ఉంది. నాకు నిన్ను పెళ్లి చేసుకుంటాం ఇష్టమే. నీకు నేను కావాలి అనుకుంటే ఇక్కడ ఉండిపో, లేదు అనుకుంటే అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు కోపం పెరిగిపోతుంది అని అంటాడు. తర్వాత రేచల్ కూడా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా తన లగేజ్ అంతా తీసుకుని రైన్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి సీన్ ప్రెజెంట్ లోకి వచ్చేస్తుంది. ప్రెజెంట్ లో ఉన్న రైను రేచల్ కి స్టోరీని అంతా చెప్తూ ఉంటాడు కదా. ఒకవైపు కూడా ఈ స్టోరీ అంతా విన్న రేచల్ కి తన గతం గుర్తొచ్చేస్తుంది. రేచల్ రైన్ ని హద్దుకుని ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమైపోయావు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రైన్ అంటాడు, నువ్వు గతాన్ని మర్చిపోతున్నావు. ఇంతకు ముందు కూడా నేను ఇలాగే నీకు స్టోరీ అంతా చెప్పాను. నువ్వు కూడా నీ గతాన్ని గుర్తు తెచ్చుకున్నావు. కానీ ఆ గతం నీకు 5 నిమిషాలు మాత్రమే గుర్తుంది. తర్వాత నువ్వు ఆ గతం అంతా మర్చిపోయి నేనెవరు అని అన్నావు అని రైను రేచల్తో చెప్తే రేచల్ రైన్ పట్టుకుని చాలా ఏడుస్తూ ఉంటుంది. 5 నిమిషాల తర్వాత మళ్ళా రేచల్ తన గతాన్ని మర్చిపోతుంది. నువ్వెవరు అని రైన్ మీద అరుస్తూ ఉంటుంది. ఇక నర్సులు అక్కడికి వచ్చి రేచల్ కి మత్తుమందుని ఇచ్చేస్తారు. నెక్స్ట్ సీన్ లోని రైన్ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. రైన్ కి ఆల్రెడీ హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంది. అతను ఆరోగ్యం బాగోలేక అతను మంచం మీద పడతాడు. ఆ రోజు సాయంత్రానికి రైను నార్మల్ అయిపోతాడు. తర్వాత రైను రేచల్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ రేచల్ పడుకుని ఉంటుంది. రైను రేచల్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే రేచల్ రైన్ అని కాకేస్తుంది. అప్పుడు రైన్ ఆశ్చర్యపోతాడు. నీకు గతం గుర్తుందా అని అడుగుతాడు. రేచల్ కూడా నాకు గతం గుర్తొచ్చింది అని అంటుంది. తర్వాత రేచల్ రైన్ తో అంటుంది, నాకు 5 నిమిషాలు ఉన్న తర్వాత గతం అంతా మర్చిపోతుందనంట. నువ్వు ఎన్నిసార్లు ఈ కథనంతా నాకు చెప్పావు అని అంటేని నేను ఎన్నిసార్లు చెప్పానో నాకే గుర్తులేదు అని రైన్ అంటాడు. తర్వాత రైను రేచల్ పక్కన పడుకుంటారు. వీళ్ళిద్దరూ అక్కడే పడుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళిద్దరూ నిద్రపోతారు. తర్వాత రోజు మార్నింగ్ నర్సు వచ్చి వీళ్ళిద్దరిని లేపుతూ ఉంటుంది. కానీ వీళ్ళిద్దరూ నిద్ర లేగరు. ఏం జరిగింది అంటే వీళ్ళిద్దరూ అప్పటికే చనిపోయారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే వీళ్ళిద్దరూ ఒకటే సమయాన్ని వాళ్ళ ప్రాణాన్ని విడిచి ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పడం అయితే మర్చిపోకండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి మంచి మూవీస్ నేను అప్లోడ్ చేసేటప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. మరొక మంచి మూవీతో నేను తొందరగానే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.